సమాధానం చెప్పాల్సిందే. ఎవరైతే రామ్మోహన్ గారు ఇక్కడ రావాల్సింది, ఇప్పుడు డిఓ గారు ఇక్కడ రావాల్సిందే. నా ఆదివాసీ బిడ్డల్ని ఎందుకు కొట్టారు? మొన్న మీరు మా వారు ఏం తప్పు చేశారు? అడవినంత కూడా సర్వనాశనం చేసేది మీరు. ఈ రోజు ఆదివాసీ బిడ్డలు కాదు, ఈ ప్రాంతవాసులు కాదు. కాబట్టి దానికి సమాధానం చెప్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. లేకపోతే నేను వెళ్ళిపోని ఇక్కడనే నేను ఉంటా. కాబట్టి నాకు సమాధానం కావాలి. అది పీసీసీఎఫ్ వినయ్ కుమార్ గారు ఇస్తారా, లేకపోతే ఎవరు చెప్తారా నాకు చెప్పాలి. వీళ్ళని ఇక్కడ నుంచి మారుస్తారా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? తీసుకుంటామంటే పొద్దున కల్లా వాళ్ళకి సంబంధించిన ఆర్డర్స్ బయటికి రావాలి. లేకపోతే రేపు ఇదే జాగాలో, ఇప్పుడు కూడా మేము వెళ్ళాం. మీ యొక్క స్పష్టమైన హామీతోటే నేను ఇక్కడి నుంచి వెళ్తా. నేను వెళ్తేనే వీళ్ళు వెళ్తారు, నేను వెళ్తేనే వీళ్ళందరూ వెళ్ళారు. నేను వెళ్ళా, వాళ్ళు కూడా వెళ్ళారు. నాకు సమాధానం కావాల్సిందే. నేను ఎవరు చెప్పినా వినే మనిషిని కాదు. ఈ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా స్పందిస్తా. వారందరూ కూడా ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యేని చేశారు. నేను ఏ నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేని చేశారో అదే నమ్మకంతో వాళ్ళ కోసం నేను పనిచేస్తాను. కాబట్టి నేను ఎవరు చెప్తే వినటోనో ఇంకేదో చేయటోని కాదు. నేను అల్లటప్ప ఎమ్మెల్యేని కాదు. నేను ఉద్యమాల నుంచి ఉద్యమాలు చేసి వచ్చిన. ఇప్పటికే నా మీద 52 కేసులు అయినాయి. ఇంకా మీరు నా మీద 100 కేసులు పెట్టినా పర్వాలేదు, జైలుకైనా వెళ్తా. కానీ నేను వినే మనిషిని కాదు. కాబట్టి ఏదైతే దీనికి సమాధానం పీసీఎఫ్ గారు నాకు చెప్పాలి. రేపు పొద్దున కల్లా ఏం చేస్తారు? నాకు ఇప్పుడు ఫోన్ తోటి మాట్లాడతావా, ఏం చేస్తావా? నాకు అందరు ఇక్కడ వినేటట్టు, ఇక్కడ నాకు కేవలం చెవుల్లో చెప్పడం కాదు, వీళ్ళందరూ వినేటట్టు నువ్వు సమాధానం చెప్పు. అప్పుడే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా.